చెప్పు కానీ రా అవును వెళ్ళాలి అవును అయితే బాబు లైట్ ఇటు పెట్టమ్మా. డేస్ అయింది కదా, డేస్లో ఏం చేసాము ఏంటి లేదా అంతా బాగానే ఉన్నారా? ముందుకు లైట్ అయ్యా ముందు లైట్ ఇట్ అయ్యమ్మా సార్ ముందుకు అన్నా జనార్దన్ అన్న అది వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీ కావపల్లి శ్రీనివాసరావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. డివిజన్ కార్పొరేటర్ అలాగే వీల్గండి సుబ్రహ్మణ్యం గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. నగరుతున్నాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ బండారు మదన్ ఇటు తిరుగు ఓకే అటుపో ఓకే ఓకే తిరిగన్నా ఇది ప్రజల ప్రభుత్వంగా ఈ అంశాలను మీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు మనకు శాసనసభ్యుల వారు ఇక్కడ ఉన్నారు. మరి వారు కూడా ఈ వార్డుకి అవసరమైనటువంటి కొన్ని ముఖ్య చాలా సంతోషం. మన ప్రియతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఈ ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం, ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటిగా మన గ్రామానికి రావటం, మన గ్రామం అంటే నేను డివిజన్గా కాదు, మన ముక్తనూతలపాడు పంచాయతీగా తీసుకుంటే ముక్తనూతలపాడు గుణవేలపాడు గతంలో ఒక పంచాయతీగా ఉండి ఇప్పుడు నగరపాలక సంస్థలో 2వ డివిజన్లో భాగమైంది. మనది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 83 నాటి మెజార్టీని కూడా తలదన్నే విధంగా 735 ఓట్లు మెజార్టీ రావటం అనేది ఒక చరిత్ర. మేయర్ గారు ఇప్పుడే ఇచ్చేశారు, గంగాడి సుజాత గారు, వారిని వేదికలు అలంకరించవలసిందిగా కూర్చున్నాం. 100 రోజులైన సందర్భంగా ఈరోజు మన గ్రామానికి రావటం, ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కనీసం ఈరోజు ఇంటికి కూడా పోకుండా స్నానం చేయడానికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచి సమావేశం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరికీ కూడా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలో 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్, 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఏప్రిల్, మే, జూన్ తోటి కలిపి తొలి నెలలో 7,000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే చెత్త పన్ను ఈ దేశంలో ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పన్ను వేసి మన దగ్గర వసూలు చేశారు. ఆ చెత్త పన్నును రద్దు చేయటం జరిగింది. అట్లాగే
మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మన భూములు మనకు దక్కకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు తయారు చేసి కోర్టులకు కూడా హక్కు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే దాని తొలి సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లాగే నిరుద్యోగులకి 16,000 ఉద్యోగాలతో టీచర్ పోస్టులు భర్తీకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లాగే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్ని తెరవటం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరపటమే కాకుండా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాదు మొన్న వరదలు వస్తే విజయవాడ నగరంలో ఎంత పెద్ద ఎత్తున 10 రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి నీళ్ళల్లో ఉండి వరదల్లో కంప్లీట్గా 10 రోజులు బస్సులో ఉండేది పరిపాలన చేయటం అనేది ఈ దేశంలో పరిపాలన విధానమే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. అదేవిధంగా ఏంది మీ అందరికీ తెలుసు, ఒంగోలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి మాత్రమే చర్చలేదా అందరూ కూడా మీ గ్రామస్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే గారు చెప్పాడు, మొట్టమొదట ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేసే రోడ్డు ఇదేనని కూడా మీ అందరికీ మట్టి కూడా ఈయన పాపాన పాలేదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు. అట్లాగే ఎస్సీ ఏరియాలో కానుకగా చంద్రబాబు నాయుడు గారు దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా రేపు దీపావళికి ఇవ్వబోతా ఉన్నారు. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా అర్హులైన వారందరికి కూడా వచ్చే నెల నుంచి కొంతమంది అర్హత లేని వాళ్ళు కూడా 50 ఏళ్ళ కూడా దొంగ ఆధార్ కార్డులో పేర్లు వయసు మార్చుకొని 60 ఏళ్ళ పెన్షన్లు తీసుకోవటం ఇట్లా చేయటమే కాకుండా 8 లక్షల మందికి గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్టోబర్లో గ్రామ సభలు నిర్వహించి రాబోయే రోజుల్లో కొత్తగా అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇళ్ళు కూడా మనం గతంలో మన జనార్దన్ గారి నాయకత్వంలో చింతల దగ్గర కానీ కుప్పల దగ్గర కానీ మన G+3 ఇళ్ళు పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తే వాటిని 5 సంవత్సరాల నుంచి పాడుపెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా టిట్కో ఇళ్ళు అందరికి కూడా పేదలకు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లతోటి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా ఇళ్ళు కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే ఈరోజు మనకి 12 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కనీసం ఎవ్వరికి ఏ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాతనే ఈరోజు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది. కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి మనకి ఈరోజు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. దీన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాబోయే రోజుల్లో మనం అంచెలంచెలుగా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నాను. రాజకీయ సభ కాదు కాబట్టి రాజకీయం ప్రస్తావించను, నా విధానాలకు విరుద్ధం. ప్రభుత్వ కార్యక్రమం ఇది. ప్రజలందరూ 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బందులు ఎన్నో అప్ అండ్ డౌన్స్ అన్ని ఈ స్టేట్లో చూసాం. మన ఆస్తి మనది కాకుండా వేరే వాళ్ళ ముద్రలు వచ్చిన పరిస్థితి చూసాము. రోడ్లు వేస్తాం, రాజధాని ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము అని చెప్పేసి వివిధ హామీలు ఇచ్చి అన్ని హామీలను కూడా విస్మరించి కేవలం కక్ష సాధింపు రాజకీయాలను ఈ రాష్ట్రం మీద చూసినటువంటి ఒక రాక్షస పాలన 5 ఏళ్ల పాటు చూసిన తర్వాత మనందరి యొక్క కృషి పట్టుదలతోటి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీల యొక్క భాగస్వామ్యంతో సమర్థవంతమైన నాయకులకు అధికారం ఈరోజు అప్పగించుకున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం మీద ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకన్నాను అంటే సాధారణంగా సాగులో ఉన్న పొలం తీసుకుని ఎవరైనా సాగు చేయగలరు, కానీ రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద కొండలు ఉన్నటువంటి ఒక బీడు భూమిని సాగు చేయడం లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమికి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల అప్పులు, ఎక్కడెక్కడో స్కాములు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడానికి, అలాగే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి, ఆకలి అవుతుంటే ఆ టైంకి అన్నం పెట్టడం, అలాగే రెండవ రోజు మన వైపు చేతులు చాచి అడుక్కోకుండా అభివృద్ధి పదం వైపు మనకు ఒక ఆదాయ మార్గాన్ని చూపించడం, ఈ 2 మార్గాలు ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వానికైనా సరే. సంక్షేమము మరియు అభివృద్ధి 2 సమపాలలో తీసుకెళ్ళినప్పుడే
సక్సెస్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్గా పేరు పొందిద్ది. అది జగన్మోహన్ రెడ్డికి చేతగాకి 150 నుంచి 11కు పడిపోయాడు. అట్లాంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి రాకూడదు అని సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళ్లలో తీసుకెళ్తూ ఈ ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుంచి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి మోడీ గారు ముగ్గురి కనుసన్నల్లో, అలాగే వాళ్ళ యొక్క సేఫ్ హ్యాండ్స్లో ఈ రాష్ట్రం ఈరోజు ఉన్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నెలకొనుంది. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాము, విజయవాడ విపరీతమైన వరదలతో అతలాకుతలం అవుతూ ఉంటే వేలాది లక్షలాది ప్రాణాలను ఎలా కాపాడాలి అని ఒక ముఖ్యమంత్రి తన వయసును మర్చిపోయి అక్కడే నిద్ర చేసి నిరంతరం వాళ్ళని రక్షించడం కోసం పోరాడుతుంటే మనకు టీవీలో చూపించినటువంటి వార్తలు, ప్రజల్లో మనకు వైసీపీ నాయకులు వినిపించినటువంటి వార్తలు, మీకు 1500 వేస్తా అన్నాడు ఇచ్చాడా, ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు ఇచ్చాడని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ప్రాణం కన్నా కూడా వీళ్ళకి రాజకీయం ముఖ్యమైపోయి మనందరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం, అలాగే వైసీపీ పార్టీ మరియు వాళ్ళ అనుకూల ఛానల్స్ చేస్తూ ఉన్న విషయం మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఈ స్టేట్లో చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ ఎలాగా యువతకు ప్రమాదమో, హత్యలు దొంగతనాలు ఎలాగ సమాజానికి ప్రమాదము, అలాగే వైసీపీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం. కాబట్టి వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం మనందరికీ ఉంది. వాళ్ళ యొక్క భావజాలం ఏ ఒక్కళ్ళు నిలబడ్డా సరే వాళ్ళు కూడా చెరిపోయే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండిద్ది. కాబట్టి వైసీపీ నుంచి దూరంగా ఉందాం, ప్రభుత్వానికి అండగా ఉందాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రభుత్వానికి సహకరించి స్వచ్ఛందంగా మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సంయమనంగా ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి గ్రామ ప్రజల్ని అలాగే అందరినీ కూడా ఈ వేదిక సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని చాలా మంది చెప్పారు మన పెద్దలు. ఇక ఇలాంటి ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్నటువంటి జనం ఒకసారి చూశారు, ఒకసారి అవకాశం అనౌన్స్ చేయటం జరిగింది. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్యం ఈ పనులు చేసుకుని పొగలల్లా పనిచేసి కూలి పనులు చేసుకునేవాళ్ళు రాత్రిపూట ఏదో లిక్కర్ అలవాటు ఉంటే ఆ లిక్కర్ తీసుకునే అలవాటు ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం లిక్కర్ తయారీ తనే చేసి 100 రూపాయలు ఉండేదాన్ని 200 చేసి ఆ 200 కూడా విషం కలిపి దాదాపు 30-40 వేల మంది కిడ్నీ పాడై, లివర్ పాడై, హార్ట్ స్ట్రోక్ వచ్చి, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి 30-40 వేల మంగళసూత్రాలు దించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని రద్దు చేసి ఈరోజు ఎవరి ఇష్టం వచ్చిన బ్రాండు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎవరు వాళ్ళు కొనుక్కునే విధంగా రేట్లు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులోకి రేపు అక్టోబర్ నుంచి కూడా కొత్త పాలసీ కూడా తీసుకొస్తున్నారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన కోరుతున్నాను. ఈ రెండే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం పేరుతోటి అవన్నీ కూడా త్వరలో స్కీములు అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నగర ప్రథమ పౌరాలు ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మరి 2వ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి దామచల జనార్దన్ గారికి, అలాగనే మరి బాలాజీ గారికి, అలాగే మా కమిషనర్ గారికి, ఈ యొక్క డయాస్ మీద ఉన్నటువంటి అతిథి మహారథులకు అందరికీను, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మహిళా తల్లులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మనందరము కూడా ఎంతో కావాలని ఎన్నుకునే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక మీటింగు, అందున 100 రోజుల్లో ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే సదుద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకు రావడం చాలా సంతోషం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలతో ప్రభుత్వాలు ఎన్నుకుంటారు. కానీ ఆశలు నెరవేర్చినప్పుడు మాత్రమే మనకు అందరికీ కూడా సంతృప్తి ఉంటుంది. మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే చేతలు చేసేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజున అభివృద్ధికి మారుపేరుగా ఒక బ్రాండ్ని వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు. ప్రతిసారి కూడా ప్రతి చోట్ల ఎక్కడైనా సరే వారు బ్రాండ్ వేసుకున్నారు, అందులో ఎలాంటి అసక్తి లేదు. మరి ఇప్పుడు మనము
ఈరోజు మనం చూసినట్లయితే ప్రభుత్వ రాగానే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేటప్పుడు ఆ సమస్యను తీర్చడానికి మొట్టమొదటిసారిగా మరి మన గౌరవ సీఎం గారు చంద్రబాబు గారు మరి వెంటనే మరి డిఎస్సిని కూడా అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా మనది రైతు ప్రభుత్వం. రైతులందరూ కూడా బాగుండాలి, వారికి మరి ఉచిత కరెంటు కానివ్వండి, అలాగే మంచి విత్తనాలు కానివ్వండి, మరి వారికి ఏదైనా నష్టం వస్తే నష్టపరిహారం కానివ్వండి, అన్ని విషయాలను కూడా మరి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా మరి మహిళలకి ముందుగానే మరి వాగ్దానం చేసినట్లుగా మరి గ్యాస్ను కూడా ఇస్తాము, సంవత్సరానికి పేద ప్రజలందరికీ కూడా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం. అయితే మనకి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి వరదలు, వర్షాలు మరి నిరంతరము కూడా అంతరాయాలు కలుగుతున్నా కూడా ఏమాత్రం వెనకాడకుండా మరి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మరి అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా మన విజయవాడ విషయానికి వచ్చినట్లయితే ఇంచుమించుగా మరి రాష్ట్ర ప్రజలే కాకుండా మరి వేరే రాష్ట్ర ప్రజలు కూడా మరి ఎంతోమంది ముందుకు వచ్చి వారి యొక్క దాతృత్వాన్ని కూడా మరి తెలియజేశారు. అందులో మన ఎమ్మెల్యే గారు కూడా మరి దాదాపుగా 4-5 రోజులు వారి యొక్క సొంత ఖర్చులతో మరి భోజనాలు కానివ్వండి, మంచిగా కానివ్వండి అక్కడ ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే మా నగరపాలక సంస్థ నుంచి కూడా మా వంతుగా మరి మేమైతే అక్కడ వర్కర్లు దాదాపుగా 300 మంది వర్కర్లు పంపించాం, మన వర్కర్లను అక్కడికి. అంతేకాకుండా భోజన సదుపాయాలు కూడా మరి 4-5 రోజులు భోజన సదుపాయాలు కూడా మన నగరపాలక సంస్థ నుంచి పంపించడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మన అప్రమత్తం చేసే విధం. అంటే ఎవరు కూడా బాధపడకూడదు, భయపడకూడదు, అభద్రతా భావంతో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏ రకమైన విపత్తులు వచ్చినా సరే మరి ముందుకు నడిపించడంలో ఫెయిల్ కాకుండా మరి అందరి చేత మరి శభాష్ అనిపించుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం. కనుకనే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా అనేకమైన ఇప్పుడు మన పెద్దలు చెప్పారు, అందరికీ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి పెన్షన్, ఇది కూడా ఈ పెన్షన్ కానుక అనేది నేను మీరు అందరూ చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అసలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి మానవత్వంతో. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు చూస్తూ మురిసిపోతారు. ప్రతి అవసరానికి కూడా ఏదైనా సరే వాళ్ళు కడుపు కాల్చుకొని కూడా బిడ్డల అవసరం తీరుస్తారు. కానీ అదే బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండేటప్పుడు మరి భారంగా భావిస్తున్నారు. ఇది మాత్రం మంచిది కాదు. కానీ అలాంటి వాళ్ళకి కూడా మరి మేము ఉన్నామంటూ మన ప్రభుత్వాలు ముందుకు వచ్చి మరి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం అంటే మరి తల్లిదండ్రులు చూసుకోకపోయినా కూడా మరి ప్రభుత్వాలు వాళ్ళని మరి కన్న తల్లిదండ్రుల్లాగా భావించి మరి ఈ రకంగా మరి పెన్షన్ ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని కూడా అందరూ హర్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఎక్కడా కూడా ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడా లేవు. ఇది మన ఒక రాష్ట్రంలో మాత్రం ఎలా జరుగుతుంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఇలాగ ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఏదైతే మనము మరి హామీలు ఇచ్చామో ఎలక్షన్ టైంలో అన్ని హామీలు నెరవేరుస్తూ మరి చిరకాలము మరి మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు వారే ఎమ్మెల్యేగా ఉండాలని, అలాగే మన ప్రభుత్వం కూడా ప్రజలందరికీ మన్నలు పొందుతూ మరింత కాలం వారికి మరి అందరి యొక్క మనలతో మళ్ళీ గెలిచి మరి అందరికీ సేవ చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో, బెంగళూరులో ప్రభుత్వ ఖర్చుతో తిరిగారు ఎట్లా ఇతను ఇరికించాలని. ఆ ప్రబుద్ధుడు మాట్లాడతాడు, ఆవు నెయ్యి కంటే ఎక్కువ రేట్ అయినటువంటి పంది కొవ్వు లేకపోతే వేరే ఫ్యాట్ రిలేటెడ్ 1600 అయ్యేటువంటి దాన్ని 322 రూపాయలకి ఇచ్చి ఆవు నెయ్యిలో కలుపుతారా అంటే ఏమని? ఆవు నెయ్యి కంటే చాలా ఖరీదైనటువంటిది పంది కొవ్వు రకరకాలి. మేము అవన్నీ తక్కువ ఎక్కువ మనకు అనవసరం. కలిసిందా లేదా, కలవలేదని ఛాలెంజ్ చేయండి. మీ అందరూ అంతు తేల్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవడైతే తిరుపతి దేవస్థానం 5 సంవత్సరాలు భ్రష్టించారు, భక్తులు మాట్లాడుతూ వస్తున్నారు, ఇది అపవిత్రం చేస్తున్నారు, ఇతర మతాల వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు చెబుతూ ఉన్నారు భక్తులు. ఆర్టీసీ బస్సుల్లో పోయేటప్పుడు ఏం జరిగిందో చెప్తూ వచ్చారు 5 సంవత్సరాల్లో. ఇది ఆఖరికి నిన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డుల్లో కూడా ఏదో మార్పు జరుగుతుంది, టేస్ట్లో డిఫరెన్స్ వస్తుందని కూడా చెబుతూ వస్తున్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం నిన్న దాన్ని వాస్తవ పరిస్థితుల్ని అక్కడ తనిఖీ చేశారు. ఫ్రాడ్ జరిగిందని తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిఎంకి లెటర్ రాశారు ప్రధానమంత్రికి, దాంట్లో ఛాలెంజ్ చేయి, లేకపోతే నేను సిట్టో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు?
అది అనలేదు అని మనం అన్నాం కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్, ఆయన చెబుతారు మేము అడుగుతున్నామని. తొందరలోనే ఒక్కొక్కటి భవిష్యత్తు తేలిపోతుంది. ఎవడైతే 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలనుకున్నారో, ఇబ్బందులు పెట్టారో, అరాచకం చేశారో వాళ్ళందరూ తోలు తీయటానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రాచి రంపాన్ని పెట్టారు. ఏ ఒక్కడు కూడా తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితులు లేవు. ఏ ఒక్కడు కూడా ధైర్యంగా గౌరవంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. చిన్న ధర్నాలు చేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కదిలితే కేసులతోటి అక్రమంగా ఆఖరిగా సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి ఒక దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఏడ్చింది ఈ రాష్ట్రంలో గతంలో. కాబట్టి ఇవాళ మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దాన్ని మాట్లాడాలి తప్ప కల్తీ నెయ్యి జరిగిందని మేము అంటుంటే, భక్తుల మనోభావాలు దెబ్బతని మేము అంటుంటే, అపవిత్రం చేశారు మేము అంటుంటే ఏంది సెటైర్లు? యూజ్లెస్ సెటైర్లు ఎట్టేస్తాడు? ఒక లా గ్రాడ్యుయేట్గా ఉండి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి అనేటువంటి ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడవచ్చు. అది తప్పో ఒప్పో తేల్చడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా అక్కడ జరగలేదని మీరు నిర్ధారణకు రండి, మేము రుజువు చేపిస్తాం. తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, ఒక్కొక్కడు అంతు తేల్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అందుకే ఎవడెవడు నోర్లు జారుతున్నారు. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈరోజు 3 నెలల్లో అంటే 100 రోజుల్లో అభివృద్ధి మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ తోలటం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడటం లేదు. ఎలా రోడ్లు వేద్దామా, సంక్షేమ కార్యక్రమం చేద్దాం, ప్రజలను ఆదుకుందాం, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామా, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి 170-64 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆయన తోడుగా ఉండే ఆయన అడుగుజాడలు నడుస్తూ అడుగు వేస్తూ ఆయన చెప్పిన మాటలు చేద్దామని తపన పడుతున్నారు తప్ప మీలాగా లఫంగి మాటలు మాట్లాడటం లేదు. రోజా, అంబటి రాంబాబు, ఈ సన్నాయి కోతలు, ఇంకొకడు కాకాని గోవర్ధన్ నెల్లూరు నుంచి ఒక ప్రబుద్ధుడు, ఇంకొక మాజీ మంత్రి నేను సిద్ధంగా ఉన్నాను. ఏది నెల్లూరు నుంచి ఏంది నువ్వు సిద్ధంగా ఉండేది? తోలు తీయటం జరుగుతుంది. నువ్వు సిద్ధంగా ఉండి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కడిని తాట తీయడం జరుగుతుంది 5 సంవత్సరాల్లో. ఎవరైతే ప్రజా వ్యతిరేకంగా, ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేకంగా, ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరికీ మాత్రం మంటలు రేగుతాయి. తాట తీసి కారం పూసి ఒక్కొక్కటి సంగతి తేల్చడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి దుర్మార్గంగా అయితే ప్రవర్తించదు. ఎవడైతే ముఖ్యమంత్రి పాడు గ్రామం రావటమే ఒక పండగ వాతావరణం ఉంటుంది. నేను చెప్పాను 1/2 అవర్ ప్రోగ్రామ్స్ అనవసరంగా హడావిడ్లు వద్దు అని చెప్పా. మనిషినేమో అక్కడి నుంచి ఫ్లెక్సీలు, అవుట్లు, ఒక పక్కేమో పురుగులు ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లా, ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మనం మళ్ళా వస్తూనే ఉంటాము. మనకు వచ్చింది ఇలా 3 నెలలు అయిపోయింది అని చెప్తే కూడా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులు దగ్గరగా కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో మనం ఏం చేసాం? 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళంతా. ఒకసారి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా తెలియపరచండి. మనం చేస్తున్నవి ఇంకా చేయబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలియపరచండి. అదేవిధంగా అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈరోజు మనం ముక్తినతులపాడు వచ్చాం. ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా నేను చాలాసార్లు వచ్చాను. ఈ గ్రామంలో ఏదేది ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా దాదాపు మనం ఇదివరకు కూడా కొన్ని పనులు చేసుకున్నాం. రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ మేజర్ సమస్యతో ఆ రోజు మన ప్రభుత్వం ఉండేటప్పుడు మనకు ఒంగోలు నుంచి ఏదైతే శ్రీనివాస్ థియేటర్ రోడ్డు మన కేశరాజుకుంట మీదుగా ఇటు త్రావుకుంట వెళ్ళటానికి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాను పెద్ద రోడ్డుగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హైవే టచ్ చేయకూడదు. హైవే మీదకి వెళ్ళి హైవేలో అంతా కూడా తిరిగి వెళ్ళే దగ్గర కానీ యాక్సిడెంట్లు వచ్చేటట్టు కానీ అట్నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ త్రావుకుంట కింద నుంచి వచ్చే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ రోడ్డు పెట్టుకున్నాం. అటు మండలాలకు కానీ ఇటు మన గ్రామస్తులు కానీ ఎవరైనా పోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ రోజు పెట్టి శాంక్షన్ చేపిస్తే